తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. రాజుల గ్రంథం కొంచెం టీవీకి దగ్గరగా ఉండండి, మీరు అటు ఇటు తిరగకండి. మీరు పెన్ను తీసుకుని ఒక బుక్ పైన నోట్ చేసుకోండి రిఫరెన్స్. మరలా ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మరలా మీరు దాన్ని ధ్యానం చేయండి. మీరు ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే పొలం వెళ్ళినా, ఏ పని పాటలు ఎక్కడికి వెళ్ళకపోయినా ఇంటి దగ్గర కొంచెం టైం ఉన్న వాక్యమును ధ్యానం చేయండి. ఈ వాక్యమును మీరు ధ్యానం చేస్తూ ఉంటే మీలో ఆ వాక్యము పని చేస్తుంది. ఎందుకంటే వాక్యమైన దేవుడు, వాక్య స్వరూపి అయిన ఆ దైవం అనమాటది. మంచిది. కొద్ది నిమిషాలు తొందరపడకండి, వాక్యమునికి సమయాన్ని కేటాయించండి. సెల్ ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టుకోండి. నేను చదువుతున్నాను, నాతో కూడా మీరు వాక్యమును ధ్యానించండి. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2 Kings chapter 19 verse 20లో 4th లైన్. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా డైరెక్ట్ అయిపోయావు కదా ప్రార్థనలో. ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థన వేరుగా చేసావు. ఇప్పుడు ఇంకా తట్టుకోలేక ఇంకేదో ఒకటి తేల్చుకోలేవు. దేవుడా, నువ్వు అసలు ఉన్నావా? నిజంగా నాకు సహాయం చేస్తావా, చేయవా? నేను బ్రతకాల వద్దా? నేను సాక్ష్యం చెప్పాలంతే, నా పట్ల కార్యం జరగాలంతే. ఇంత డిసైడ్ అయి చేస్తున్నా కదా ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆనర్ చేశాడు. చాలా నీకు ఎందుకు కంగారైపోతున్నావు? దేవా, నిజంగా సహాయం చేయవా? ఎన్నాళ్ళులాగా ప్రార్థన చేయను? ఎంతకాలం ఆశతో నిరీక్షణతో ఉండాలి? నా వల్ల కాదు, విశ్వాసం ఉండలేకపోతున్నాను. ఎప్పుడు ఈ కార్యం చేస్తావు? ఎప్పుడు కీడు తొలగిస్తావు? ఎప్పుడు పెళ్లి చేస్తావు? ఎప్పుడు బిడ్డలను ఇస్తావు? ఎప్పుడు పొలం ఇస్తావు? ఎప్పుడు ఈ అడ్డులు ఆటంకాలు తొలగిస్తావు? ఎప్పుడు చెర నుండి విడుదల చేస్తావు? ఎప్పుడు ఇల్లు ఇస్తావు? ఇవన్నీ ఎన్నో అప్లికేషన్లు పెట్టి ఎప్పుడు ఇస్తావు? అసలు నా ప్రార్థన ఆలకిస్తున్నావా? నీ దగ్గరికి వస్తుందా? ఎప్పుడు ఈ రోగం పోతుంది? ఎప్పుడు బాగుపడతాం? ఎప్పుడు మేము అందరిలో తలెత్తుకుని మరలా బ్రతుకుతాం అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. మహారాజు అంగీకరించేటంటే ఏంటి? అన్నీ 1 by 1 ఆయన సైన్యము, ఆ దూతలు వచ్చి ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. చీఫ్ మినిస్టర్ స్టేట్లో ఆ సీఎం గారు ఒక మాట జీవో పాస్ చేశారంటే ఆయన కిందన్న చీఫ్ సెక్రటరీ, కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మనల్ని ఫాలో అయిపోతూ మనకు రావాల్సిన నిధులన్నీ మనకన్నీ అప్పగించేస్తారు. మనం ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో, ఏం చేయాలో, ఎలాగ దాన్ని రిసీవ్ చేసుకోవాలో, మళ్ళీ మన అకౌంట్లోకి ఆ నిధి ఎలా రావాలో పైన చీఫ్ మినిస్టర్ ఓకే అన్నందుకు ఈ ఆఫీసర్లు అందరూ వచ్చి మనకి గొప్ప ఊడిగం చేస్తారు, పని చేస్తారు. అలాగనే దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు కనుక దేవదూతలు వచ్చి నీకు సహాయం చేయబోతున్నాయి.
నీళ్లు ద్రాక్షరసంగా అయిన అద్భుతం చూడబోతున్నావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, విజయాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. జ్ఞానసుందరి వీరు పాపైపాలెం పిడుగురాళ్ల నుంచి ఇక్కడ మన తైలాభిషేకానికి వచ్చారు. మాచర్ల. వీరికి వివాహమై 21 సంవత్సరాలు అయిందండి. 21 సంవత్సరాలైనా పిల్లలు లేరు. వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు. దగ్గర 10 లక్షల వరకు వాళ్ళు పిల్లల కోసం వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. వారికి ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టారు పిల్లల కోసం. అయినా కూడా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎటువంటి ఫలితం లేదు. వాళ్ళ ప్రాంతంలో కొంతమంది ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వస్తూ ఉండేవారు. వారు చెప్పారనమాట, ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలం ఇస్తున్నాడు దేవుడు అని చెప్పినప్పుడు వారు ఎంతో ఆశతో గుంటూరు తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుని దేవుని సన్నిధిలో వారికి ఇచ్చిన ప్రేరేపణ కొలది ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేశామని చెప్తున్నారు. అలా చేసి వారు వెళ్ళిన 2వ నెలలోనే దేవుడు వారి పట్ల కృప చూపించి తనము గర్భము ధరించుటకు సహాయం చేశారండి. వివాహమైన 21 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎన్ని హాస్పిటల్స్ తిరిగి, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జరగని కార్యము దేవుని తైలాభిషేక ఆరాధనకి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తన పేరు కుమారి. రత్నపల్లి నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి మొదటి ఒక కుమార్తె పుట్టింది. కుమార్తె పుట్టిన తర్వాత బాబు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న పాప పుట్టిన 3 సంవత్సరాలకి తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత కూడా తను స్కానింగ్కి వెళ్తే కొన్ని సూచనలను బట్టి పాపలా అనిపిస్తుందని డాక్టర్ చెప్పారంటండి. చెప్పినప్పుడు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి చెప్పింది తను. మళ్ళీ పాపే అంటున్నారని అంటే దైవజనులు అన్నారు, పాప కదమ్మ ఈసారి నీకు బాబు పుడతాడు అని ఆశీర్వదించి పంపించారు. దైవజనులు ఆశీర్వదించిన విధముగా తను కోరుకున్న విధముగా దేవుడు కృప చూపించి కుమారుని అనుగ్రహించారు. పాప పుట్టిన తర్వాత కుమారుడు కావాలనుకున్నారు. దేవుడు వారి ఆలోచన ఉద్దేశాన్ని తన ప్రార్థన అంగీకరించి వారికి కుమారుని అనుగ్రహించారు. ప్రార్థనా శక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, విజయాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు.
భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. తన పేరు హేమేమ, వారి భర్త పేరు కుమార్. పాములపాడు గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి మొదటిగా ఒక బాబు పుట్టి చనిపోయారు. మళ్ళీ గర్భఫలం లేదు. గర్భఫలం గురించి ఇక్కడ తైలాభిషేక ప్రార్థనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత ఫలం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు. దైవజనులు ఆశీర్వదించిన విధముగా దేవుడు కృప చూపించి వారి కుమార్తెను అనుగ్రహించారు. మొదటిగా బాబు పుట్టి చనిపోయిన తర్వాత గర్భఫలం గురించి ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారికి కుమార్తెను అనుగ్రహించారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యోహాన్, అఖిల వీరు చనగొండ్ల గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 5 సంవత్సరాలు అయింది. ఆయన ఇంకా సంతానం కాలేదు. సంతానం కొరకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, చాలా టెస్ట్లు అవి చేయించుకున్నారు, ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, కానీ వారికి ఫలితం లేదు. ఇక్కడ తైలాభిషేక ఆరాధన గురించి వారికి తెలిసిన వారు చెప్పినప్పుడు వారు ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. గర్భఫలం గురించి ప్రార్థన చేయించుకుని తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్నప్పుడు తను వచ్చిన 2వ నెలలోనే దేవుడు వారి పట్ల కృప చూపించారు. తను కన్సీవ్ అయ్యారు. ఇప్పుడు 6వ నెల గర్భవతిగా ఉన్నారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, విజయాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. వీరు సనగండ్ల అనే గ్రామం నుంచి కర్నూలు తైలాభిషేకానికి వస్తున్నారు. వీరికి ఒకరోజు విపరీతమైన జ్వరం వచ్చి చాలా సీరియస్ అయినప్పుడు డాక్టర్స్ కూడా 24 గంటలు టైం ఇచ్చారు. 24 గంటలలోపు తనకి చాలా డబ్బు 50,000 వరకు ఖర్చు పెట్టారు. అయినా కూడా జ్వరం అది తగ్గకపోవడం, ఒక 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమనే స్థితికి వారు వెళ్ళిపోయినప్పుడు వారికి తెలిసిన వారు ఇక్కడ ప్రార్థనా శక్తి ఆరాధనకి వచ్చే ఒక సహోదరి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థనా తైలం తనకి పూసి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ జ్వరం తగ్గడం జరిగింది. తగ్గడం మొదలైంది. ఆ తగ్గిన తర్వాత ఇప్పటికి తనకి ఆ జ్వరం వచ్చి తగ్గి 7 నెలలు అవుతుందండి. ఇప్పుడు తను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, నెల నుంచి తను తైలాభిషేకానికి వస్తూ ఉన్నానని వారు చెప్తూ ఉన్నారు. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమన్న స్థితిలో ఉన్న, జ్వరంతో ఉన్న స్థితిలో నుండి దేవుడు వారిని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి సజీవంగా ఈరోజు సాక్ష్యంగా నిలబెట్టారు. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వీరి పేరు తిరుపాలు, వీరు భార్య పేరు ప్రేమరాణి. వీరు ఉప్పల్పాడు అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 2 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలము స్టీల్ ప్లాంట్ వాళ్ళు తీసేసుకున్నారు.
తీసుకున్న తర్వాత ఎన్ని రోజులైనా వాళ్ళ నుంచి డబ్బులు రావడం లేదు. రాకపోవడం వల్ల వారు ఎంత ఇబ్బంది పడ్డారో, పొలం పోవడం, వాటిపైన డబ్బులు రాకపోవడం వల్ల ఇక్కడ తైలాభిషేకం జరుగుతుందని తెలిసి సెప్టెంబర్ 14వ తేదీ 2022లో తైలాభిషేకానికి మొదటిసారి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్య నుంచి దేవుడు వారికి విడుదలనిచ్చారు. వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చిన 3 నెలలకే ఆ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళకి రావాల్సిన ధనము దేవుడు వారికి రావడానికి సహాయం చేశారు. 12 లక్షల స్థలము అది. ఆ 12 లక్షలు వాళ్ళకి రావడానికి, ఆ డబ్బుతో వారు చక్కని గృహం కట్టుకోవడానికి, అలానే ఇంకా వాటిలో కూడా డబ్బులు ఇంకా మిగిలినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్య నుంచి దేవుడు వారికి విడుదలనిచ్చారు, చక్కటి గృహముని ఇచ్చారు. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. ప్రార్థనా శక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. సువేదమ్మ వీరు వడ్డేమాన్ గ్రామం నుంచి కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరి అత్తగారికి గత నెలలో నవంబర్ నెలలో విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఆ సమయంలో వీరు హాస్పిటల్కి అది తీసుకొని వెళ్ళారు. తనకి స్కానింగ్ చేయాలని చెప్పి స్కానింగ్ చేసిన తర్వాత గర్భసంచికి గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పినప్పుడు తను వారి అత్తగారు వయసురీత్యా వారు చాలా భయపడ్డారు, ఎలా ఉంటారు ఆరోగ్యం అని. వారికి తెలిసిన వారు ఇక్కడ తైలాభిషేకానికి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె తన నోట్లో వేసి 7 సిలువలు వేసి వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వారి విశ్వాసమును బట్టి దేవుడు కార్యం చేశారు. వారి అత్తగారికి ఆపరేషన్ చక్కగా జరిగింది. వారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సిస్టర్ పేరు మేరీ. వీరు కోవెలకుంట అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. తను గర్భిణీగా ఉన్న 9వ నెలలో విపరీతమైన వాంతులు అవి జరిగి కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్స్ చెక్ చేసి ఏంటనేది చెప్తాం రిపోర్ట్స్ అని కాసేపు వరకు కూర్చోబెట్టినప్పుడు తను ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని తనతో ఉన్న ప్రేయర్ ఆయిల్ నోట్లో వేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. 1 గంట తర్వాత డాక్టర్లు సర్జరీ చేసేస్తాము, 9 నెలలు నిండిపోయినాయి కదా అని వారు చెప్పారు. దేవుడు తనకి క్షేమకరమైన డెలివరీ దయచేశారు. పాప పుట్టింది, ఆరోగ్యంగా ఉన్నారు వారు ఇరువురు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు.
భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. వీరు గడివేలు మండలం తిరుపాడు అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. పాపకి టైఫాయిడ్ మలేరియా వచ్చి 20 రోజులు చాలా సీరియస్ గా ఉండి జాండీస్ కూడా ఎఫెక్ట్ అయింది. తను నంద్యాలలో ఉన్న పెద్ద హాస్పిటల్స్కి అన్నీ తీసుకెళ్ళి చాలా టెస్ట్లు అవి చేయించి ట్రీట్మెంట్ చేయించినా కూడా తను బాగుపడలేదు. వారి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన తైలాభిషేకం నూనె రోజు రాస్తూ ప్రార్థన చేస్తుండగా దేవుడు వారి జీవితంలో కార్యం చేసి ఆ బిడ్డకు పూర్తయిన స్వస్థతనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వీరి పేరు సీతమ్మ. వీరు పాములపాడు అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీళ్ళ కాలులో నరాలు రక్తం లేక బాగా బలహీన పడినప్పుడు చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే ఇది ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. డాక్టర్స్ చెప్పిన తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుని తీసుకొని వెళ్ళిన నూనె రాసుకుంటూ రోజు ఉంటూ ప్రార్థన చేసుకుంటూ కొన్ని రోజులకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఏ ఆపరేషన్ అవసరం లేదు, మీకు మంచిగా ఉందని డాక్టర్స్ చెప్పారు. అలానే వీరి కోడలికి కూడా మొదట ఒక ఆడపిల్ల పుట్టింది. తర్వాత మగపిల్లవాడు కావాలని ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే దైవజనులు ఆశీర్వదించిన విధంగా వారికి ఒక బాబు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, విజయాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. వీరి పేరు ఆదిలక్ష్మి. వీరి కరివేన అనే గ్రామం నుంచి కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమార్తె కడుపులో నీటి బుడగలుండి డాక్టర్స్ ఆపరేషన్ అవుతాయి అని చెప్పారు. 4 లక్షలు ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. వారు ఆపరేషన్ చేయించారు ఆ నీటి బుడగల కోసం. ఆపరేషన్ అయిన తర్వాత చేసాం కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. డాక్టర్స్ చెప్పినప్పుడు వారు ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చి ప్రార్థనా శక్తికి దైవజనులతో ప్రార్థన చేయించుకొని ప్రార్థన ఫలం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళారు. వెళ్ళి తన కుమార్తెకి ఇచ్చినప్పుడు దేవుడు అద్భుత రీతిలో ఎవరికైతే పిల్లలు పుట్టరు అని డాక్టర్స్ చెప్పారో తను ఆ ఫలం తీసుకున్న తర్వాత 4వ నెలకే తను కన్సీవ్ అయింది. వెంటనే ఇప్పుడు తను 4వ నెల గర్భిణీగా ఉంది. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వీరి పేరు సుబ్బారాయుడు. వీరి కుమార్తె పేరు అమూల్య. వీరు నంద్యాల పట్టణం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తెకు వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది కానీ సంతానం లేదు. ఎన్నో హాస్పిటల్స్కి అది వెళ్ళి ఎన్నో ట్రీట్మెంట్స్ అవి కూడా చేయించుకున్నారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేదు. అలానే ఇక్కడ 2022 మార్చి నెలలో కర్నూలులో దైవజనులు ఇస్సాక్ అయ్యగారి ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వీరు వచ్చారు. ఇక్కడ నుంచి వచ్చి ప్రార్థన చేయించుకుని ఆయిల్ తీసుకొని వెళ్ళారు. అలానే తర్వాత మే నెలలో టీవీ పరిచర్య కూడా వీరు స్పాన్సర్ చేయడం జరిగింది. వారు
కుమార్తె విషయమై ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు 2022 డిసెంబర్ నెలలో వారి కుమార్తె గర్భం ధరించారు, కన్సీవ్ అయ్యారని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే సెప్టెంబర్ 26వ తారీఖు 2023లో దేవుడు వారికి ఒక చక్కని ఆరోగ్యమైన కుమార్తెను బహుమానంగా ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 9 సంవత్సరాలకి హాస్పిటల్స్ ఎన్ని తిరిగినా వారికి జీవితంలో జరగని కార్యము దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన తైలాభిషేకంలో పాల్గొన్న తర్వాత దేవుడు వారి కుమార్తెను అనుగ్రహించారు. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.